ఇది మేము ఇదే చెప్తున్నాం. మా పవన్ అన్న నేర్పిన స్ఫూర్తి. మేము పోరాడతాం. జనసేన ఎప్పుడు విద్యార్థులకు అండగా ఉంటుంది. ఈ డిమాండ్లు నెరవేర్చేంత వరకు ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున ధర్నా చేయడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే పిలుపునిస్తున్నాం. జనసేన ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో గనక స్కాలర్షిప్లు ఇవ్వకపోతే తెలంగాణ సెక్రటేరియట్ ని ముట్టడిస్తాం, అసెంబ్లీని ముట్టడిస్తాం, రేవంత్ రెడ్డి గారి ఇంటిని ముట్టడిస్తాం, అవసరమైతే తెలంగాణ మంత్రులను ముట్టడిస్తాం. ఎందుకంటే తెలంగాణ మూల స్వభావానికి మూల పురుషులు ఎవరంటే తెలంగాణ యువత. ఆ యువత నిర్వీర్యం అయిపోయేటప్పుడు మీ వెనక నిలబడం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా పోరాట దిశను ఎంచుకుంటాం. మిత్రులందరికీ నమస్కారం. జనసేన తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు అందరూ ఏదైతే విద్యార్థులు కానీ మరియు అలాగే యువ నాయకులు మరియు తర్వాత వీర మహిళలు తెలంగాణలో జనసేనకు ఓట్లేసి ఆదరించిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే జనసేన రాష్ట్ర నాయకత్వం మరియు అలాగే జనసేన పార్టీ ఒక మహత్తర కార్యాన్ని శ్రీకారం చుట్టింది. అదేంటంటే విద్యార్థుల స్కాలర్షిప్ను వెంటనే తక్షణమే రిలీజ్ చేయాలని రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటాడు. ఏదైతే గతంలో అసెంబ్లీలో 30-40 మందిని ఒక గోని సంచాలో కుక్కువి నుంచోబెడుతుంటే అట్లాంటి విద్యార్థుల ఆవేదన బాధ నాకు తెలుసు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. ఇదే రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 200 మంది విద్యార్థులు చచ్చిపోయారు తెలంగాణ రాష్ట్రంలో. కానీ అదే విద్యార్థుల పక్షాన రేవంత్ రెడ్డి గారు ఏ కమిటీ వేయలేదు, ఏం మాట్లాడలేదు. ఇదే 11,000 స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉంటే రేవంత్ రెడ్డి గారు 200 ఇస్తా అని చెప్పేసి అంటాడు. 200 కోట్లు ఇస్తే నువ్వు దాదాపు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఈ స్కాలర్షిప్లు ఇవ్వాలంటే నీ ప్రభుత్వం టర్మ్ 2 ఏళ్ళు. మరి మిగిలిన 3 సంవత్సరాలు ఎప్పుడు ఇస్తామని రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారిని ఇంకో మాట అంటున్నా. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ యువత స్ఫూర్తి అంటున్నారు. 2047 తెలంగాణ రైజింగ్ మోడల్ అంటున్నారు. తెలంగాణ యువతను నిర్వీర్యం చేసి ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ లాంటి సరౌండింగ్ సైఫాబాద్ సిటీ కాలేజ్ తర్వాత వచ్చేసి ప్రైవేట్ కాలేజీల లాగా వ్యవహరిస్తుంటే, కార్పొరేట్ వ్యవస్థలా వ్యవహరిస్తుంటే అట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా లేదా రేవంత్ రెడ్డి గారు అని అంటున్నా. నువ్వు ఒక గెజిట్ ఇచ్చి విద్యార్థులకి స్కాలర్షిప్లు రిలీజ్ చేయమని చెప్తే, సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తే పని అయిపోయింది. ఒకవేళ స్కాలర్షిప్ ఇచ్చే డబ్బులు నీ దగ్గర లేకపోతే కనీసం విద్యార్థులకి ఒక గెజిట్ ఇచ్చి సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే పిలుపునిస్తున్నాం. జనసేన ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో గనక స్కాలర్షిప్లు ఇవ్వకపోతే తెలంగాణ సెక్రటేరియట్ ని ముట్టడిస్తాం, అసెంబ్లీని ముట్టడిస్తాం, రేవంత్ రెడ్డి గారి ఇంటిని ముట్టడిస్తాం, అవసరమైతే తెలంగాణ మంత్రులను ముట్టడిస్తాం. ఎందుకంటే తెలంగాణ మూల స్వభావానికి మూల పురుషులు ఎవరంటే తెలంగాణ యువత. ఆ యువత నిర్వీర్యం అయిపోయేటప్పుడు మీ వెనక నిలబడం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా పోరాట దిశను ఎంచుకుంటాం. ఒక మహాకవి అన్నట్టు, యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం, యుద్ధమో గాయమో రక్తమో కన్నీరు వేదనలు తప్ప. అలాంటి యుద్ధాలని, గాయాలని, రక్తాలని, చేతగానితనాన్ని, మోసాన్ని తరిమి కొట్టి తెలంగాణ యువత విప్లవ స్ఫూర్తిని మళ్ళీ తీసుకొస్తుందని, మరో నూతన ఉద్యమాన్ని తెలంగాణ నుంచి మొదలవుతుందని తెలియజేసుకుంటూ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా. ఇదే మీరు ఏదైతే ల్యాబులు లేని, ఏదైతే మొహాల పెచ్చులు ఊడిపోయి మొహం మీద పడుతున్నా మీరన్న ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చాలని తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలంగాణ, జై జనసేన. నా పేరు గోనెల భరద్వాజ్, తెలంగాణ స్టేట్ అడక్ కమిటీ మెంబర్ని, సభ్యుడిని. ఈరోజు మెయిన్ మా దీక్ష, విద్యార్థుల పౌరు దీక్ష మెయిన్ కారణం ఏంటంటే జియో 7ని సప్లిమెంట్ చేస్తూ జియో 8ని, జియో 9ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 6 తారీఖున 2026లో పెట్టింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే డీబీటీ ట్రాన్స్ఫర్ ద్వారా, అంటే డైరెక్ట్ పేమెంట్ విద్యార్థి ఖాతాలోకి వెళ్తుంది అంటారు. ఇది 250 ఆగస్ట్ 15 ఫస్ట్ ఫేజ్ వరకు వేస్తా అంటారు. ఇది ఎంతవరకు అంటే మీరు చేతులు దులిపేసుకుంటుర్రా, విద్యార్థుల ఖాతాలో వేసి మాకేం సంబంధం లేదు, కాలేజీలు విద్యార్థులే కొట్లాడుకోండి అంటే. ఒకవేళ హైకోర్టు ఏమంటుంది, ఈ ఆగస్టు 15 వరకు విద్యార్థులు చెల్లించలేని పక్షాన ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం, మీ భరోసా అయింది, ఇప్పటివరకు ఎన్నో హామీలు చెప్పారు, ఎన్నో ఫ్రీ బిల్ ఇచ్చారు, మహిళలకు అంతే ఇస్తా అంటారు, తులం బంగారం అవైతే ఇవ్వలేదు కదా. ఇది కూడా అంతే, దాదాపు 10,000 కోట్లు రిపోర్ట్స్ ప్రకారం, నార్మల్గా ప్రైవేట్ కాలేజ్ రిపోర్ట్స్ ప్రకారం 8,000 నుంచి 10,000 కోట్లు. అది ఎంతనో నిజం చెప్తారు, అది బయట పెట్టండి మీరు ఎంతనో. 250 అంటే వేసుకుంటా 4 ఫేజెస్లో వేసుకుంటా పోతే ఎన్ని రోజులకి అవుతుంది? మెయిన్ మాది ఏంది, విద్యార్థుల అకౌంట్లకు వేస్తా అన్నప్పుడు 7 డేస్లో హైకోర్టు తీసుకోకపోతే కాలేజ్ వాళ్ళకి ఏం చెప్తుంది అంటే విద్యార్థులతోనే వసూలు చేయండి. విద్యార్థులతో ఎందుకు వసూలు చేస్తారు అంటే వాళ్ళు గవర్నమెంట్ మొత్తం చేతులు దులిపేసుకుంటున్నట్ట. ఇది మేము ఇదే చెప్తున్నాం. మా పవన్ అన్న నేర్పిన స్ఫూర్తి. మేము పోరాడతాం. జనసేన ఎప్పుడు విద్యార్థులకు అండగా ఉంటుంది. జనసేన ముఖ్య ఉద్దేశమే విద్యార్థులు, యువత, రైతులు అందరి అండగా ఉంటుంది. మన స్ఫూర్తి కోరుకుంటున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా మా విన్నపం ఇదే. పాలమూరు వ్యక్తిని నేను.
పాలమూరు యూనివర్సిటీ, పాలమూరు జిల్లా. మీరు కూడా పాలమూరు జిల్లా నుంచి వచ్చారు. విద్యాశాఖ మంత్రిగా కూడా వేస్తున్నారు. నాకు విద్యాశాఖ అంటే చాలా అభిమానం, ప్రేమ అంటున్నారు. ఒక బడ్జెట్లో 3 లక్షల కోట్ల బడ్జెట్లో 10,000 కోట్లు, 20,000 కోట్లు, 30,000 కోట్లు కాకుండా దాదాపు ఒక 20% విద్యకు పెట్టండి. విద్యకు మీ బడ్జెట్లో 20% విద్యకు పెట్టి ఈ బకాయిలు ఒక సంవత్సరంలో 25 ఒక 4 phases కంప్లీట్ చేయండి. ఎందుకు ఇంతగానం? ఒక 2,000 కోట్లు, 8,000 కోట్లు ఎంత తొందరగా? ఇప్పుడు సపోజ్ వీసాకు అప్లై చేస్తారు, మా మిత్రులు ఉన్నారు, విద్యార్థులే ఉన్నారు, వీసాలు కావాలంటారు, వాళ్ళకి సర్టిఫికేట్లు రావు, వాళ్ళు అబ్రాడ్ వెళ్ళాలంటారు. వాళ్ళ ఆశని ఆపుతుర్రా మీరు? అంటే వీళ్ళ పే చేయాలా? చాలా పేదవాడుతుంటారు, బిలో పవర్టీ లైన్ వాళ్ళు ఉంటారు. వాళ్ళే కదా రివర్స్మెంట్ వచ్చేది, వాళ్ళే కదా. మా బీసీలకు 35,000, SC STలకు ఫ్రీ కదా, వాళ్ళే కదా. మరి మీరు చెల్లించకపోతే వాళ్ళు అబ్రాడ్కి వెళ్తారు, వేరే దగ్గరికి వేరే సర్టిఫికేట్లు వచ్చి జాబ్కి అప్లై చేసుకోవాలంటే ఎలా? దీనికి ఈ అన్ని ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పనిచో మేము సెక్రటరేట్ ముట్టడానికి కూడా రెడీగా ఉన్నాం. స్టూడెంట్స్ని జెండాలు పట్టుకోవడానికి ఎలక్షన్లలో అయితే స్టూడెంట్స్ కష్టపడినంత కాంగ్రెస్కి ఎవరు కష్టపడలేదు. ఇదే చూడండి, ఎమ్మెల్సీగా పదవులు పొందిన విద్యార్థి నాయకులు వల్మూరు వెంకటన్న కూడా విద్యార్థుల పట్ల NSU అనే ప్రెసిడెంట్గా కూడా చేశాడు, ఎమ్మెల్సీ అయ్యిండు. మరి అన్న చెప్పలేడా? అన్న నా విద్యార్థుల నేస్తుల కన్నా ఫీజు బకాయిలు ఇంకా చెల్లించలేదు అని చెప్పొచ్చు కదా. అంటే పదవులు వచ్చిందాడే మర్చిపోతారు విద్యార్థులను మర్చిపోతారు. మంత్రి పదవులు వస్తాయి, విప్పుల పదవులు వస్తాయి. ఎంతసేపు ఫస్ట్ బకాయిలు, కొత్త నిర్మాణాలు కాదు, ఫస్ట్ మనం బకాయిలు చెల్లిద్దాం. వాళ్ళ సర్టిఫికేట్లు సంపూర్ణంగా వాళ్ళ విద్యార్థుల పట్ల అండంగా ఉండాలి. విద్యార్థులను వాడుకుంటారు కాంగ్రెస్ పార్టీ. ఇది ఖబర్దార్ అంటున్నాం రేవంత్ రెడ్డి గారు, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది ఖబర్దార్. జనసేన హెచ్చరిస్తుంది. ఇది స్టార్ట్ చేస్తున్నాం, ఈరోజు స్టార్ట్ చేసిన పోరు ఆగదు. మీరు దించే ఇలా ఇదే ముందు చేస్తే మేము సెక్రటరేట్ కూడా ముట్టడిస్తాం. ఎంత పోరాడితే పోయేది మంది బానిస సంఖ్యలు తప్ప అనే పోరాటంతోనే మేము ముందుకెళ్తాం. ప్రాణాలు పోయినా కూడా లెక్క చేయం. మాకు విద్యార్థుల హక్కులు ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు ఎడ్యుకేషనే మాకు ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ముందుగా తెలంగాణ విద్యార్థి అమరవీరులను, అలాగే తెలంగాణ ఆత్మగౌరవం గద్దర్ గారిని, ప్రొఫెసర్ జయశంకర్ గారిని తలుచుకుంటూ ఈరోజు ధర్నా చౌక్లో తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం జనసేన పార్టీ తరపు నుంచి ఏదైతే విద్యార్థులకి స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయకుండా ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం పైన పోరు దీక్షగా ఈరోజు మేము ధర్నా చౌక్లో ఈరోజు మేము ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ విద్యార్థి బలిదానాలపై ఏర్పడినటువంటి తెలంగాణ నేటికి ఇప్పటికీ కూడా తెలంగాణ ఏర్పడి 13 సంవత్సరాలు దరిదాపుల్లో కావాల్సి వస్తున్న సందర్భంలో కూడా నేటికి విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి ఏదైతే తెలంగాణను ఏర్పాటు చేసుకున్నామో అది ఇప్పటికి కూడా వర్తించట్లేదు. మరి ప్రభుత్వం సంవత్సరానికి 250 కోట్లు మాత్రమే రిలీజ్ చేస్తాము అని చెప్పి ఏదైతే ఈ జియో నెంబర్ 89లో తీసుకొచ్చిందో 1000 కోట్ల బకాయిలతో 250 కోట్ల ప్రతి సంవత్సరానికి రిలీజ్ చేస్తా అనేది మరి విద్యార్థుల సమస్యలు తీర్చలేవు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి తెలంగాణ రైజింగ్ తెలంగాణ అని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే నినాదాన్ని పట్టుకొని ముందుకు పోదామంటున్నారో, మరి విద్యార్థుల సమస్యలు పట్టించుకోకపోతే రైజింగ్ తెలంగాణ నుంచి డౌన్ఫాల్ తెలంగాణగా తయారవుతుంది. జై తెలంగాణ, జై జనసేన. మిత్రులందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రం. మీ అందరికీ కూడా తెలుసు మిత్రులారా, ఈరోజు జనసేన పార్టీ విద్యార్థి పౌరు దీక్ష ఏదైతే ఉందో అది ధర్నా చౌక్ దగ్గర కూడా మేమందరం పెట్టడం జరిగింది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఎందుకంటే జనసేన పార్టీ తరఫున ఈరోజు విద్యార్థి పౌరు దీక్ష పెట్టడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము జనసేన పార్టీ తరఫున ఇలాంటి మీరు ప్రోగ్రాంలు చేయండి అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు స్వాగతించినందుకు కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి పక్షాన ఎప్పుడు కూడా విద్యార్థుల పక్షాన ఉండాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఆలోచన ఉంటుంది. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ జనసేన పార్టీ తరఫున ఒకటే చెప్తాను. ఈరోజు మీరు 14 లక్షల మంది విద్యార్థులందరికీ కూడా 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉంది. నువ్వు ఎందుకు చెల్లించలేవో చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నువ్వు ఈరోజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని విద్యాశాఖ నీ దగ్గర పెట్టుకొని, హోంశాఖ నీ దగ్గర పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల జీవితాలతోని చెలగాటలాడుతున్నామని చెప్పి కూడా క్లియర్ కట్గా తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థమవుతుంది ఈరోజు. కాబట్టి మీ రాహుల్ గాంధీ ఢిల్లీలో జరిగినటువంటి లీక్ పేపర్ వ్యవహారం ఏదైతే ఉందో ఆడపై మీ రాహుల్ గాంధీ ఏ విధంగా అయితే సర్కార్ చేసి వచ్చిండో అదే విధంగా తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టి 14 లక్షల మంది విద్యార్థుల
భవిష్యత్తు గురించి రాహుల్ గాంధీని అడుగు పెట్టమని దీని గురించి మాట్లాడమని చెప్తున్నాను. ఎందుకంటే ఇదే అశోక్ నగర్ లో 2 లక్షల ఉద్యోగాలు వేస్తా అని చెప్పి 2 లక్షల ఉద్యోగాలు మేము వేస్తాం, మా ప్రభుత్వం వస్తా అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా పట్టకలేనటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ గారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్తున్నాను, జనసేన పార్టీ తరఫున మీ ప్రభుత్వం, మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి మీరు తక్షణమే మీరు ఎక్కడున్నారో మాకు తెలియదు, ఉటావుటి తెలంగాణ గడ్డ మీదకి వచ్చి తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టి మీరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని మెడలు పంపైనా సరే ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించమని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను. మనందరం కూడా ఈరోజు చూసుకుంటే విద్యార్థులు కూడా ఒక 2-3 నెలల నుండి కూడా అన్ని బోర్డులలో కూడా కంప్లైంట్లు ఇస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా విద్యార్థులకి సపోర్ట్ గా ధర్నాకు కూడా నిలబడే పరిస్థితి కూడా మనం చూసాం. విద్యార్థులది ఒకటే ఆలోచన, వాళ్ళందరూ కూడా ఈరోజు అన్ని పార్టీ వాళ్ళు మాకు సపోర్ట్ చేయండి, మాకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించే వరకు మీరు మా ఎంబడి ఉండండి అని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులందరూ కూడా మనకు చెప్పడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ రోజు కింద చాప కింద నీరులా కొనసాగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల పక్షాన ముందు జనసేన పార్టీలో మీరు అందరూ కూడా చూసుకుంటే నాలాంటి యువకులు అందరూ కూడా జనసేన పార్టీలో కనిపిస్తారు. ఎందుకంటే యువతకి అవకాశం ఇవ్వాలి, యువతని రేపటి పౌరులు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు యువత అందరినీ కూడా ఫస్ట్ ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ఎక్కడ పోటీ చేసినా కానీ విద్యార్థులతోనే, సామాన్యమైనటువంటి విద్యార్థులతోనే పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకొక పార్టీ క్యాండిడేట్ కానీ ఆ సీట్ని బద్దలు కొట్టేది మాత్రం మా జనసేన పార్టీ. ఒక యువకుడు అని చెప్పి కూడా నేను ఈరోజు జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. మిత్రమా, ఈరోజు మా అందరం కూడా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత వహిస్తూ హోంశాఖ ఎందుకు పెట్టుకుంటో తెలియదు, విద్యాశాఖ ఎందుకు పెట్టుకుంటో తెలియదు. విద్యాశాఖ అంటే రేవంత్ రెడ్డి గారికి నీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేల పైన నీకే నమ్మకం లేదా? నీకు ఒకవేళ నమ్మకం ఉందా అనుకుందాం, నమ్మకం ఒకవేళ నీకు నీ ఎమ్మెల్యేల పైన ఉంటే ఒకరికి విద్యాశాఖ ఇచ్చేవారివి, ఒకరికి హోంశాఖ ఇచ్చేవారివి. అంటే నీ ఎమ్మెల్యేలు నువ్వే నమ్మనప్పుడు ప్రజలు ఎట్లా నమ్ముతారో కూడా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది మిత్రులారా. కాబట్టి ఈ విద్యాశాఖని రేవంత్ రెడ్డి గారు పెట్టుకొని విద్యార్థుల జీవితాలతోని చెలగాటలాడుతున్నటువంటి పరిస్థితి కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటాను. మిత్రులారా, జై తెలంగాణ, జై హింద్. నా పేరు రుద్ర శ్రీనివాస్, హైకోర్టు కాలనీ డివిజన్ నుంచి వచ్చానండి, ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ. ఈరోజు జనసేన తలపెట్టిన విద్యార్థి పోరు ఏదైతే ఉందో దానికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఎందుకు ముందుకు రావడం జరిగిందంటే విద్యార్థుల పట్ల ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న పద్ధతి చాలా మార్చుకోవాలి. రేవంత్ రెడ్డి గారు 10,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టారు. దీన్ని ఇమ్మీడియట్గా రిలీజ్ చేసి విద్యార్థుల యొక్క భవిష్యత్తును నిలబెట్టాలని జనసేన తరపున మేము కోరుతున్నాము. ఎందుకంటే చాలా కాలేజెస్ విద్యార్థులు ఫీజు బకాయిలు చెల్లించట్లేదని కోర్టులను ఆశ్రయించినాయి. కోర్టులు కూడా మీకు చాలాసార్లు ముట్టుకలేసినాయి. అయినా కూడా మీరు ఇప్పటివరకు ఫీ అనేది రియంబర్స్మెంట్ చేయడం జరగలేదు, వాళ్ళ ఖాతాలోకి వేయడం జరగలేదు. దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తు అనేది అధోగతి కింద అయిపోయింది. మీరు ఇప్పటికైనా గుర్తించి ఇమీడియట్గా ఈ ఆగస్టు 15 లోపలైనా 250 కోట్లు ఏదైతే ఉందో ఇమీడియట్గా రిలీజ్ చేసి విద్యార్థుల యొక్క భవిష్యత్తును కాపాడుతారని మేము అనుకుంటున్నాము. ఎక్కడైతే మీరు ఇప్పుడు ఎక్కడో ఢిల్లీలో ఉన్న నీట్ కోసం మీ హెడ్ ఎవరైతే ఉన్నాడో మన రాహుల్ గాంధీ గారు ఏదైతే ఉన్నారో నీట్ కోసం కాకుతో కలిసి పెద్ద పెద్ద ధర్నాలు చేశారు కదా. రాహుల్ గాంధీ గారు మీరు ఇమ్మీడియట్గా తెలంగాణ వచ్చి తెలంగాణలో ఏం జరుగుతుంది, ఈ గడ్డ మీద ఏం జరుగుతుంది, మీకు అవకాశం ఇచ్చి తెలంగాణను పరిపాలించిన కేసీఆర్ను కాదని మీరేదో ఉద్ధరిస్తారని మిమ్మల్ని నిలబెట్టినందుకు రేవంత్ రెడ్డి గారికి మీరు అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటి? ఏ ఒక్క విషయంలో అడ్మినిస్ట్రేషన్లో చూసుకున్నా, ఆరోగ్యపరంగా చూసుకున్నా, మీరు పేదలకు ఇచ్చే పెన్షన్స్ పరంగా చూసుకున్నా, చివరికి విద్యార్థుల భవిష్యత్తుతో కూడా మీరు ఆడుకుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మీరు ఇమీడియట్గా మీది కరెక్షన్ చేసుకుని ఫీ రియంబర్స్మెంట్ అనేది ఇమీడియట్గా ఇచ్చి విద్యార్థుల యొక్క భవిష్యత్తును కాపాడండి. జనసేన చేసే డిమాండ్ ఏంటంటే విద్యార్థులు అనేవాళ్ళు భవిష్యత్తులకు పునాదులు లాంటి వాళ్ళు, మీరు వాళ్ళతో ఆడుకోవద్దు. ఇదే మా హెచ్చరిక. మరీ చెప్తున్నాము, మేము ఈరోజు విద్యార్థులకి సంఘీభావం చేయడానికి వచ్చింది ఎందుకంటే వాళ్ళు రోడ్డు మీదకి రావాల్సిన పని ఏంటండి?
విద్యార్థులు అనేవాళ్ళు దేశ భవిష్యత్తును నిలబెట్టేవాళ్ళు. కానీ ఈరోజు చూడండి ఎంతమంది రోడ్డు మీద పడ్డారో. ఎందుకు వచ్చింది ఇదంతా? మీరు 250 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పారు. ఎందుకు మీరు ఆ వాగ్దానాన్ని ముందుకు తీసుకురాలేకపోయారు? మీరు జనసేన తరపు నుంచి మేము బలంగా వినిపించేది ఒకటే వాయిస్, మీరు అన్నది ఏదైతే ఉందో ఈ ఆగస్టు 15కి మీకు చిత్తశుద్ధి ఉంటే 250 కోట్లు రిలీజ్ చేసి వాళ్ళ యొక్క భవిష్యత్తును కాపాడండి. అందరికీ నమస్తే. నా పేరు వరుణ్ కుమార్, జనసేన పార్టీ విద్యార్థి విభాగం. ఈరోజు ఇక్కడ ధర్నా చౌక్ జరుగుతున్న హంగర్ స్ట్రైక్కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 11,000కు పైగా బకాయిలు విడుదల చేయాల్సిందిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఈ విద్యార్థులు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉన్నది. ఏదైతే సిటీ కాలేజ్ కావచ్చు, నిజాం కాలేజ్ కావచ్చు, ఎన్నో ప్రైవేట్ కాలేజీలు ఈసెట్ ఎంసెట్ ద్వారా సెలెక్ట్ అయిన విద్యార్థులకు ముందే ఫీజు మొత్తం కట్టాల్సిందిగా డిమాండ్ చేస్తున్నది. ఏదైతే కొంచెం 10 నుంచి 15 రోజుల టైంను గడువు నుంచి ఫీజును మొత్తం చెల్లించాలని విద్యార్థుల మీద, తల్లిదండ్రుల మీద ఏదైతే ప్రెజర్ పెడుతున్నారో దానికి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జనసేనకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, జనసేన విద్యార్థుల పట్ల ఎప్పటికీ ఉంటుందని మాట ఇచ్చినందుకు జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ ముమ్మాటికి ప్రతి నెల 2,250 బకాయిలు 2,550 కోట్ల బకాయిలు విడుదల చేస్తా అంటుంది. ఇలా చూసుకుంటే 250 ఎన్ని సంవత్సరాలకు మా బీటెక్లు, మా చదువులు మొత్తం అయిపోయినా ఆ 250 ఈ ప్రభుత్వం ఉన్నదే ఇంకొక 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలలో 2,250 బకాయిలకు పైగా విడుదల చేస్తే ఎప్పుడు పూర్తి బకాయిలు చెల్లిస్తారని నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డికి. ఈ జియో నెంబర్ 9కు మేము వ్యతిరేకిస్తున్నాం. జియో నెంబర్ 9 విద్యార్థులకు మరియు కాలేజ్ యాజమాన్యానికి గొడవలకు తెస్తున్నారు. అదే బకాయిలు విద్యార్థుల అకౌంట్లో కాకుండా డైరెక్ట్ కాలేజ్ అకౌంట్లో వేస్తే దీనికి ఏదో మేము చేస్తున్నామన్న పేరుతో జియో నెంబర్ 9ను పెడుతున్నాము. విద్యార్థులను ఆందోళన చెందిస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము ఒకటే పిలుపునిస్తున్నాం, తక్షణమే 11,000 బకాయిలు విడుదల చేయకపోతే మీ సెక్రటరియట్ను మిమ్మల్ని ముట్టడి చేస్తామని ఇక్కడ నుంచి పిలుపునిస్తున్నాము. జై జనసేన. ఈ రోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో జనసేన విద్యార్థి విభాగం తరపున ఫీజు రీయింబర్స్మెంట్ గురించి రీలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం జనసేన విద్యార్థి విభాగం నాయకుడు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ దేశ సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, కాళ్ళ కణజాలు చేసిన యువత అని యువతకు ప్రాముఖ్యత ఇవ్వడం మనం ప్రతి సభలో చూస్తాం. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు అప్పటి కేసీఆర్ గారిని ఒక మాట అన్నారు, మీరు విద్యార్థులకి న్యాయం చేయట్లేదు అని నినాదంతో ఎన్నికల్లోకి వెళ్ళడం జరిగింది. ఆ ఎన్నికల్లో విద్యార్థులందరూ యువత కలిసి ఆ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించి రేవంత్ రెడ్డి గారిని మన అధికారంలో తీసుకొచ్చాం. కానీ గత 4 సంవత్సరాలుగా ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయో 11,000 కోట్లు అవి విడుదల చేయకుండా ఈ ప్రభుత్వం మాయ మాటలు చెప్తూ గత 3 సంవత్సరాలు ముందుకెళ్ళడం మనం చూసాం. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఒక కార్యక్రమం వాళ్ళు అన్నారు, రాహుల్ గాంధీ కుటుంబానికి ఆపద వస్తే 1000 కోట్లు ఇస్తామన్న రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీని తీసుకొచ్చి అడ్వర్టైజ్మెంట్ కోసం కొన్ని 1000 కోట్లు ఖర్చు చేసిన రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా చీటింగ్ మాటికి ఢిల్లీకి వెళ్ళడానికి డబ్బులున్న ఈ రేవంత్ రెడ్డి గారు ఏదైతే 11,000 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయో అవి ఇవ్వకుండా రీసెంట్గా జియో నెంబర్ 9 అనే దాన్ని తీసుకొచ్చి విద్యార్థుల నిరుపేద తల్లిదండ్రులపై భారం వేయాలని చూస్తున్నారు. మేము జనసేన విద్యార్థి విభాగం తరఫున జియో నెంబర్ 9కి వ్యతిరేకం కాదు. కానీ మీరు ఏదైతే డైరెక్ట్ కాలేజ్ యాజమాన్యానికి డబ్బులు వేయకుండా విద్యార్థి అకౌంట్లో డబ్బులు వేస్తూ అవి 4 వారాల్లో మళ్ళీ విద్యార్థులని కాలేజ్ యాజమాన్యంలో చెల్లించడం అనేది ఇది ఎలాంటి చర్య అని. ఎందుకంటే విద్యార్థులు కాలేజీలోకి వెళ్ళిన తర్వాత యాజమాన్యం మీ అకౌంట్లో డబ్బులు పడతాయి, మీరు చెల్లించండి అని వాళ్ళని భయాందోళనకి గురి చేస్తూ విద్యార్థులు తమ తల్లిదండ్రుల దగ్గర భారాన్ని మోయడం జరుగుతుంది. ఇది ఎందుకంటే కొన్ని కాలేజీల్లో 50,000 నుంచి ₹1,00,000 వరకు ఫీజులు కాలేజీ యాజమాన్యం తీసుకుంటుంది. నిరుపేద కుటుంబాల్లో విద్యార్థులు అవి చెల్లించాలంటే చాలా కష్టం. కాబట్టి మీరు ఏదైతే జియో నెంబర్ 9 తీసుకొచ్చారో దాన్ని సక్రమంగా ఇటు విద్యార్థులకి అటు యాజమాన్యానికి అనుకూలంగా ఉండే విధంగా మీరు ముందుకెళ్ళాలని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఒక విషయం చెప్తున్నాం, విద్యార్థులతోని యువతతోని మీరు చెలగాటం ఆడితే మీ ప్రభుత్వం కంపల్సరీగా
కూలుతుందని జనసేన విద్యార్థి విభాగం తరపున మీకు తెలియజేస్తున్నాం.